సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న కృపా కనికరములు కలిగిన దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్. ఫర్ విజ్డమ్ ఈజ్ ఎ డిఫెన్స్ అండ్ మనీ ఈజ్ ఎ డిఫెన్స్, బట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ దట్ విజ్డమ్ గివెత్ లైఫ్ టు దెమ్ దట్ హ్యావ్ ఇట్. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన తన కృపా కనికరములను బట్టి నీకు సిద్ధపరిచిన వాక్కు. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. ఇవి రెండు కూడా మనిషి జీవితంలో అవసరమైనవే, వారికి ఎంతో ఉపయోగకరమైనవే, ప్రయోజనకరమైనవే. అయితే నీ దేవాది దేవుడి దినాన నీకు సిద్ధపరిచిన ఆయన వాక్కు యొక్క మర్మమేమిటి, దానిని నీవు గ్రహించవలను. అయితే జ్ఞానము సంపాదించితే దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. రెండిటిని కూడా మనిషి ఆశ్రయిస్తాడు, అవసరమే. కానీ ద్రవ్యము మాత్రమే సంపాదిస్తే దాని ఫలితము ఏ విధముగా ఉంటుంది, జ్ఞానము గనుక సంపాదించినట్లయితే దాని ఫలితము ఏ విధంగా ఉండబోతోంది. జ్ఞానము ఎంత ఉన్నతమైన విజయమును నీకు ఇస్తోంది అంటే, జ్ఞానము పొందిన వారి ప్రాణమును రక్షించును. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో ఆ జ్ఞానము వారి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. కనుక ప్రియమైన నేస్తమా, జ్ఞానమయ్యున్న దేవాది దేవుణ్ణి నీవు కలిగి ఉండాలి. జ్ఞానమయ్యున్న దేవాది దేవునిని నీవు కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకుకు ఎంతో ఉన్నతమైన విజయము చేకూరుతోంది. రక్షణ అనేది మహాభాగ్యము నీకు ప్రాప్తిస్తోంది. ఎందుకు అంటే, జ్ఞానము నిన్ను భయంకరమైన ఊబిలో నుంచి లేవనెత్తగలదు. ఉన్నతమైన శిఖరములందు నిన్ను నిలువబెట్టగలదు. ఏ విధముగా చూసినా జ్ఞానము నీ బ్రతుకుకు ఎంతో ఆవశ్యకమై ఉన్నది. గనుక అనునిత్యము నీవు నీ దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానమును ప్రసాదించమని, రక్షణ మహాభాగ్యమును ప్రసాదించి నీకు కాపుదలగా ఉంచమని నీవు వేడుకొనేస్తామా. జ్ఞానము నీ ప్రాణమును రక్షిస్తోంది. దానివల్ల నీకు ఎంతో లాభము కలుగుతుంది. కనుక నీవు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జ్ఞానమయ్యున్న దేవుని నీ రక్షకునిగా నీవు అంగీకరించి ఆయన జ్ఞానానుసారముగా అడుగులు వేయగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగాను, సమాధానకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉంటుంది. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. నాయన జ్ఞానమై ఉన్న దేవ, మీకే వందనములు తండ్రి. నాయన మీ బిడ్డకు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమై ఉన్న మీ రక్షణ మహాభాగ్యమును ప్రసాదించి మీ కౌగిట్టులో భద్రపరిచి మీ జ్ఞానాన్ని, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ఆశీస్సులను బిడ్డకు తోడుగా ఉంచి నడిపించి నెమ్మదినిచ్చి నాయన మీ ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి మీ బిడ్డను, మీ బిడ్డ యొక్క కుటుంబమును కూడా దీవించి ఆశీర్వదించమని, మీ కృప కౌగిటలో భద్రపరిచి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.